అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దయ్యాల దాగుడు మూతలు. అడవి దాపుల్లో ఉన్న ఐలవరం అనే కుగ్రామంలో విహారి వాళ్ళది ఒకప్పుడు కలిగిన కుటుంబం. అయితే విహారి తండ్రి వ్యవసాయంలో కలిసిరాక వ్యాపారంలో దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయే నాటికి 1 ఎకరం పొలం మాత్రం మిగిల్చాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించటంతో విహారిని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది. అవ్వ ఎంత పోరినా పొలం పనికి పోక విహారి గ్రామంలోనే ఉట్టిగా తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి రాగలవన్న నమ్మకంతో విహారి అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది. ఆ సంగతి తెలియగానే విహారికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటి పక్కనే రామనాథం అనే చిన్న రైతు ఉన్నాడు. అతడి కూతురు విశాలి వీధి బడిలో విహారితో పాటు చదువుకుంది. తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులను చక్కగా చెయ్యగలదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు విహారి. ఒకనాడు విహారి రామనాథాన్ని చూడబోయి తాను విశాలిని పెళ్లాడదలిచినట్లు చెప్పాడు. ఆ మాటకు రామనాథం మొదట ఆశ్చర్యపోయి తరువాత పట్టరాని కోపంతో, సోమరిపోతుకు పెళ్ళేమిటి? ముందు మీ నాన్న వదిలిపోయిన ఆ ఎకరం పొలం చేజారిపోకుండా చూసుకో, అదే 10,000 అంటూ గట్టిగా చివాట్లు పెట్టాడు. వంటగదిలో ఉన్న విశాలి ఇదంతా వింది. అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారికి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టలేదు. అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విషసర్పానికో క్రూర మృగానికో ఆహుతి అయిపోదామనుకుంటూ ఇల్లు వదిలి అడవిదారి పట్టాడు. చీకటిలో అతడు ఎంత దూరం నడిచినా క్రూర మృగాలు ఎదురుపడలేదు. కానీ పక్కనే ఉన్న గుబురు చెట్లల్లో నుంచి ఎవరో దాగుడు మూతలాడుతున్నట్లు కేకలు వినిపించాయి. విహారి ఒక్క క్షణం భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుకు వెళ్ళి నిలబడ్డాడు. భీకరంగా ఉన్న తల్లి దెయ్యం ఒకటి, ఒక పిల్ల దెయ్యం కళ్ళు మూసి దాగుడు మూత దండాకోర్ అంటూ అరిచింది. 3 పిల్ల దెయ్యాలు దాక్కోవడానికి చెట్ల చాటుకు పరుగులు తీశాయి. తల్లి దెయ్యం మొహం మీద నుంచి చేతులు తీయగానే పిల్ల దెయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్ల దెయ్యాల కోసం బయలుదేరింది. అది చెట్ల చాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విహారి కంటపడగానే అమ్మోయ్ మనిషి అంటూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే దెయ్యాలన్నీ పరుగు పరుగున వచ్చి విహారిని చుట్టుముట్టాయి. విహారికి ప్రాణభీతితో మూర్ఛ వచ్చినంత పనయ్యింది. తల్లి దెయ్యం విహారికేసి ఆశ్చర్యంగా చూసి పిల్ల దెయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి, పిశాచాలు తిరిగే వేళ అడవి మధ్యకు రావడానికి నీకెంత ధైర్యం? సరే, ఎందుకు వచ్చావో నిజం చెబితే వదిలేస్తాను. అబద్ధాలు పలికావో నువ్వు పిల్ల దెయ్యాలను గాడిదలా మోస్తూ బతుకున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది అన్నది. ఆ మాటలతో విహారికి కొంత ధైర్యం కలిగింది. అతడు తన పేదస్థితి గురించి దయ్యానికి ముందుగా చెప్పి తరువాత విశాలిని పెళ్లాడతానంటే కాబోయే మామ రామనాథం చేసిన అవమానం వివరించి, నేనే ధనవంతుణ్ణై ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా? విశాలి నా భార్య కానప్పుడు నేను బ్రతికేదెందుకు? ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ అడవికి వచ్చాను అన్నాడు. దయ్యం విహారికేసి కళ్ళు చికిలిస్తూ చూసి, ఓస్ ఇంతేనా? ఆ డబ్బేదో కాకితో కబురంపితే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొర్రలో నుంచి ఒక తోలు సంచి బయటకు తీసి గుప్పెళ్లతో బంగారు కాసులు దాని నిండుగా పోసి విహారికిస్తూ, నువ్వేదో కథ అల్లడం కాక నిజమే చెప్పావనుకుంటున్నాను. ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లను పెళ్లాడి హాయిగా బ్రతుకు అంది. విహారి దయ్యానికి వంగి దండం పెట్టి సంచితో ఇంటి దారి పట్టాడు. అతడు గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. అతడు సరాసరి రామనాథం ఇంటికి వెళ్ళి
డబ్బు సంచిని అతడికి చూపుతూ, నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని, నా సోమరితనాన్ని తెగ హేళన చేశావు. ఇదిగో సంచి నిండు బంగారు కాసులు తెచ్చాను. నీ కళ్ళు చెదిరిపోగలవు. ఇప్పుడు విశాలిని నాకిచ్చి చేసేందుకు నీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. రామనాథం ఆశ్చర్యపోతూ తోలు సంచి తీసుకుని మూత విప్పాడు. మరుక్షణం బుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటకు వచ్చింది. సంచి ఖాళీగా ఉంది. ఇందులో గాలి తప్ప మరేమీ ఉన్నట్లు లేదు. ఛీ ఛీ అంటూ రామనాథం సంచిని దూరంగా విసిరేశాడు. విహారీ నిర్ఘాంతపోయి సంచిని చేతిలో తీసుకుని లోపలికి చూశాడు. అందులో బంగారు కాసులు లేవు. ఏమిటి మాయా? ఈ సంచి నిండా దయ్యం బంగారు కాసులు పొయ్యటం ఈ కళ్ళతో నేను చూస్తేనే అంటూ విహారీ ఏడ్పు ముఖం పెట్టాడు. అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి. పద పద, అవతల నాకు బోలెడంత పని ఉంది అంటూ రామనాథం మరొకసారి చేదరించుకున్నాడు. విశాలి తలుపు వారగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉంది. విహారీ గట్టిగా తలగొక్కుని, దయ్యం అయితే మాత్రం మరీ ఇంత పచ్చిమోసమా? ఈ రాత్రే మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని నిలదీసి అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి విహారీ అడవి చేరేసరికి ఎప్పటిలా దెయ్యాలు దాగుడు మూతలాడుతున్నాయి. అతడు కోపంగా తల్లి దెయ్యం దగ్గరకు పోయి, నువ్వు పచ్చి మోసకారివి, బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఊదిపోస్తావా అన్నాడు. తల్లి దెయ్యం వచ్చే నవ్వు ఆపుకుంటూ, నీకు దాగుడు మూతల ఆట తెలుసు కదా, ఎదురుగా ఉన్న వాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల మాయం అయిపోతారు. నేను నీతో దాగుడు మూతలాడాను. నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్యకు పాల్పడేందుకు ఈ అడవికి వచ్చావు. ఆ ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్తిత్తి బంగారం బహూకరించాను. చచ్చి సాధించేదేమీ ఉండదు, మాలా దెయ్యం బ్రతుకు తప్ప. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగిపోయి ఉన్న ఎకరం పొలానికి తోడుగా మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకు. భర్త ఏ సోమరిపోతో లేక దయ్యాలు భూతాల నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటే భార్య గౌరవంగా చూసుకుంటుంది అన్నది. ఆ మాటలతో విహారికి తానింతకాలంగా గడిపిన జీవితం పట్ల ఏహ్యభావం కలిగింది. అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది. విహారీ వెంటనే అక్కడి నుంచి కదిలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విశాలి, డబ్బు బిచ్చమాడడానికి ఇంత అర్ధరాత్రి దయ్యాల దగ్గరకు వెళ్ళావన్నమాట అన్నది. విహారీ ఉలిక్కిపడి, అదంతా గతం. ఈనాటి నుంచి ఒళ్ళొంచి వ్యవసాయం పనుల్లో దిగబోతున్నాను అన్నాడు. విశాలి ఏదో అనబోయేంతలో రామనాథం ఇంట్లో నుంచి బయటకు వస్తూ, ఈ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతుర్ని నీ మనవడికి చేసుకోమని మీ అవ్వ దగ్గరకు ఏనాడో వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు. ఆ మాటలకు విహారీతో పాటు విశాలి కూడా పరమానందం చెందింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.